Hello beginners, welcome to Newbody Tech channel. Today we are going to start another video in the series of hiring updates. సో ఈరోజు అప్డేట్ వచ్చేసేసి యూకేజీ కంపెనీ నుండి డీటెయిల్స్లో చూద్దాము. యూకేజీ కంపెనీ అనేది సాఫ్ట్వేర్ ఇంజనీర్ రోల్కి హైరింగ్ అనేది స్టార్ట్ చేసింది. ఇక్కడ మీరు చూసినట్లయితే ఇది జాబ్ ఐడి అనమాట. సాఫ్ట్వేర్ ఇంజనీర్ రోల్కి జాబ్ ఐడి అండ్ ఇది ఒక రెగ్యులర్ టైప్ ఎంప్లాయ్మెంట్ అనమాట. లైక్ ఇట్ ఈస్ ఫుల్ టైమ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ఆల్సో లొకేషన్ వచ్చేసి నోయిడా యూపీ ఇండియా అనమాట. వర్క్ లొకేషన్ వచ్చేసి నోయిడా అండ్ రోల్ సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఓకే, ఈ యూకేజీ కంపెనీ అనేది లార్జెస్ట్ యూఎస్ బేస్డ్ ప్రైవేట్ సాఫ్ట్వేర్ కంపెనీ అనమాట. ఆ కంపెనీ ఓవర్వ్యూ ఇక్కడైతే ఉంది, మీరు చదువుకోవచ్చు, ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ దీనికి కావాల్సిన ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటంటే క్యాండిడేట్స్కి బ్యాచిలర్ డిగ్రీ ఇన్ కంప్యూటర్ సైన్స్, ఇంజనీరింగ్ రిలేటెడ్ ఫీల్డ్ అనమాట. ప్రొఫిషియన్సీ ఇన్ అట్లీస్ట్ వన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లైక్ జావా, పైథాన్, C++ ఆర్ జావా స్క్రిప్ట్లో ఏదో ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో మీకు మంచి గ్రిప్ అనేది ఉండాలి. అండ్ నెక్స్ట్ స్ట్రాంగ్ అండర్స్టాండింగ్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ ఫండమెంటల్స్ ఇంక్లూడింగ్ అల్గరిథమ్స్, డేటా స్ట్రక్చర్స్ అండ్ సాఫ్ట్వేర్ డిజైన్ ప్రిన్సిపల్స్. ఓకే, కంప్యూటర్ సైన్స్ ఫండమెంటల్స్ మీద స్ట్రాంగ్ అండర్స్టాండింగ్ అనేది ఉండాలి. అండ్ ఆల్సో ఎక్సలెంట్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అండ్ ఏ ప్రొయాక్టివ్ యాటిట్యూడ్. అండ్ మెయిన్ స్కిల్ వచ్చేసి గుడ్ కమ్యూనికేషన్, టీమ్ వర్క్ స్కిల్స్ అండ్ కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ ఆఫ్ ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్ కాంపోనెంట్స్ యాజ్ వెల్ యాజ్ మైక్రో సర్వీసెస్. ఓకే, అండ్ నెక్స్ట్ ప్రిఫర్డ్ క్వాలిఫికేషన్స్, ఇవి ఉండాల్సిన క్వాలిఫికేషన్స్, ఎలిజిబిలిటీ క్రైటీరియా ఇది. నెక్స్ట్ వాళ్ళకి ఇంకొంచెం యాడ్ ఆన్స్ ఏమంటారంటే ఇంటర్న్షిప్ ఎక్స్పీరియన్స్ ఇన్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ రిలేటెడ్ ఫీల్డ్స్. మీకు ఏమన్నా ఇంటర్న్షిప్ ఎక్స్పీరియన్స్ ఉంటే అది కూడా మీ రెజ్యూమ్లో మెన్షన్ చేయండి. అండ్ ఆల్సో ఫెమిలియారిటీ విత్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ టూల్స్ అండ్ మెథడాలజీస్ లైక్ గిట్ కానీ, ఐడీస్ కానీ, ఎజల్ ప్రాక్టీసెస్ కానీ. వాటి గురించి మీకు ఏమైనా ఐడియా ఉంటే అది కూడా ఒక యాడ్ ఆనే. అండ్ నెక్స్ట్ వచ్చేసి బేసిక్ అండర్స్టాండింగ్ ఆఫ్ వెబ్ టెక్నాలజీస్, డేటాబేసెస్ అండ్ క్లౌడ్ సర్వీసెస్. ఓకే, ఇవన్నీ యాడ్ ఆన్స్ అనమాట. ప్రిఫర్డ్ క్వాలిఫికేషన్స్. ఇది వచ్చేసి ఎలిజిబిలిటీ క్రైటీరియా. ఈ రోల్కి పాస్డ్ అవుట్ స్టూడెంట్స్ లైక్ 22, 23, 24 సిఎస్సి వాళ్ళు, ఐటీ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. హూ ఆర్ గ్రాడ్యుయేటెడ్ ఇన్ బీటెక్ ఆర్ బీఈ. ఓకే, ఎలా అప్లై చేయాలో చూద్దాము. మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా అప్లై నో, క్లిక్ చేయండి. మీరు ఎప్పుడైతే అప్లై నౌ బటన్ అనేది క్లిక్ చేస్తారో ఇలా మీకు ఒక అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. నేను ఆల్రెడీ ఒక రెజ్యూమ్ని అప్లోడ్ చేశాను. ఫస్ట్ వాళ్ళు రెజ్యూమ్ని అప్లోడ్ చేయమని చెప్పేసి అంటారనమాట. నేను ఆల్రెడీ ఒక రెజ్యూమ్ని అప్లోడ్ చేశాను. ఈ రెజ్యూమ్ని అప్లోడ్ చేసిన తర్వాత దాంట్లో ఉన్న డీటెయిల్స్ వాళ్ళు తీసుకొని మిగతా డీటెయిల్స్ అడుగుతారనమాట. లైక్ హోమ్ అడ్రస్ కానీ, సిటీ, కంట్రీ, జిప్ కోడ్, మీరు ప్రీవియస్గా యూకేజీలో ఎంప్లాయీనా కాదా అని చెప్పేసి అలాగా. అండ్ పొజిషన్ స్పెసిఫిక్ క్వశ్చన్స్ ఉన్నాయి, ఇవి కూడా SR/No టైప్ క్వశ్చన్స్ అనమాట. మీకు ఎవరైనా యూకేజీ కంపెనీలో వర్క్ చేసే ప్రొఫెషనల్స్ మీకు ఏమైనా తెలుసా అలాగా. అండ్ నెక్స్ట్ ఇక్కడ అన్నీ ఐ యాక్సెప్ట్ అనమాట. లైక్ డిక్లరేషన్ ఫామ్. ఇవన్నీ ఫిల్ చేసిన తర్వాత మీ సబ్మిట్ బటన్ క్లిక్ చేస్తే మీ అప్లికేషన్ అనేది సబ్మిట్ అయిపోతుంది. నెక్స్ట్ త్రూ యువర్ మెయిల్ వాళ్ళు కన్వర్జేషన్ అనేది స్టార్ట్ చేస్తారు. ఓకే, మీతో కమ్యూనికేట్ అవుతారు, ఫర్దర్ ప్రాసెస్ ఏంటి, ఎలా ఉంటుంది అని చెప్పేసి. ఓకే, దట్స్ ఆల్ అబౌట్ దిస్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ ఇలాంటి మంచి మంచి ఆపర్చునిటీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ.